హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అలైన్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయంటే ఇవాళ 1st ఫిబ్రవరి అండ్ చాలా న్యూ ఇయర్ వచ్చింది. 1 మంత్ కూడా అయిపోయింది అండ్ ఇంత ఫాస్ట్గా డేట్స్ అయిపోతాయని అనుకోలేదు. టైమ్ ఈజ్ వెరీ ఫాస్ట్. మనం టైంని చేంజ్ చేస్తూ ఉండాలి అనేది ఎగ్జాంపుల్ అనమాట. అందుకే ఈ డేస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఏంటంటే నాకు ఒక మంచి కామెంట్ వచ్చిందనమాట. సో విచ్ ఈజ్ వెరీ వ్యాలిడ్ కామెంట్. సో ఇట్లా మంచి మంచి కామెంట్స్ వేయండి మీరు, సో దట్ నాకు ఒక వీడియో చేయడానికి కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే ఈ వీడియో కొత్తగా కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అంటే కొన్ని న్యూ కాలేజెస్ యాడ్ అయినాయి కదా మనకి, ప్రైవేట్ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ కాలేజెస్. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 9 to 12 క్లినికల్ క్లాసెస్ అంటున్నారంట. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 to 4 థియరీ క్లాసెస్ అంటున్నారంట. సో వాళ్ళు కామెంట్ చేశారనమాట నాకు, అక్క ఇట్లా అంటున్నారు మాకు అనేసి. సో ఇదేంటంటే ఈ వీడియో యూస్ఫుల్ ఫర్ కొత్తగా ఎవరైతే కొత్త కాలేజెస్ యాడ్ అయ్యాయి కదా, అందులో జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది. సో ఏంటంటే మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఏ కాలేజెస్ అయితే ఎఫిలియేటెడ్ ఉంటాయో అన్ని కాలేజెస్కి మనకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ అనమాట. సో పర్టికులర్ అంటే ఇన్ని అవర్స్ ఆఫ్ టీచింగ్ క్లాసెస్ ఉండాలి అనేది మనకు ఆల్రెడీ యూనివర్సిటీ నుంచి ఒక సర్కులర్ వస్తుంది అనమాట ప్రతి ఒక్క కాలేజ్కి. అదే కాళోజీ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయిన కాలేజ్కి ఒక సర్కులర్ వస్తుంది. ఇన్ని టీచింగ్ అవర్స్ చెప్పాలి అండ్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంత డెప్త్గా చెప్పాలి, ఇంత బ్రాడ్గా చెప్పాలి అండ్ ఈ పర్టికులర్ వరకే చెప్పాలి అనేది వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి సర్కులర్ ఇస్తారనమాట. అక్కడ మన యూనివర్సిటీలో మన ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళు ప్రొఫెసర్స్ వాళ్ళు సైన్ చేసి ఇస్తారు. అది మన కాలేజ్కి వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే మీరు అడ్మిషన్ వింగ్లోకి వెళ్ళి మీ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, పర్టికులర్ ఇన్ఛార్జ్ అలైడ్ హెల్త్ సైన్స్కి ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. సో మా కాలేజ్లో కూడా ఇన్ఛార్జ్ ఉంటారు, అకాడమిక్ వింగ్లోనా అడ్మిషన్స్ వింగ్. నాకు తెలిసి అకాడమిక్ వింగ్లోనే వెళ్ళండి, అడ్మిషన్ వింగ్లో కాదు, సారీ. అకాడమిక్ వింగ్లోకి వెళ్ళి మీ ఉంటారు కదా మీ ఇన్ఛార్జ్ సార్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, సార్ మాకు ఇట్లా క్లినికల్ క్లాసెస్ అంటున్నారు, సో ప్లస్ ఇది థియరీ క్లాసెస్ అంటున్నారు, అన్ని కాలేజ్లో మాకు 9 to 4 అంటున్నారు కదా అని మీరు అడగండి. సార్ దగ్గర నుంచి అది ఒక జిరాక్స్ కాపీ తీసుకొని మీరు అది ప్రిన్సిపల్తో సైన్ పెట్టించుకొని మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్లో వెళ్ళి అది ఇచ్చేసి లెటర్ రాసి ఇవ్వండి. సో అండ్ సో మ్యాటర్ వాళ్ళు చెప్తారనమాట. సో అట్లా చెప్పించుకొని రాసుకొని మీరు ఉంచుకోండి అండ్ మీ డిపార్ట్మెంట్స్కి పెట్టండి. సో వాళ్ళు ఫైనల్లీ ఒక డిసిజన్ అయితే తీసుకుంటారు మీ పైన. అండ్ మాకు కూడా ఫస్ట్ ఇయర్లో అట్లే చేశారనమాట. మార్నింగ్ అంతా క్లినికల్ క్లాసెస్, ఆఫ్టర్నూన్ థియరీ క్లాసెస్ పెట్టారంట. అసలు ఏ కాలేజ్ అంటే మా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఏ కాలేజ్కి ఏంటంటే క్లినికల్ క్లాసెస్ లేవు, అంటే ఏ కాలేజ్ వాళ్ళకి క్లినికల్ క్లాసెస్ లేకుండే అనమాట మా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు. సో మాకు ఓన్లీ కాకతీయ మెడికల్ కాలేజ్కే క్లినికల్ క్లాసెస్ ఏ ఒక్క కాలేజ్కి లేకుండే అనమాట. సో మంత్లీ వన్స్ ట్వైస్ అట్లా తీసుకుపోయేవాళ్ళు అనమాట, ఉండే కానీ ఇట్లా వీక్లీ వన్స్, మంత్లీ 3 days 4 days అట్లా కానీ మాకు కంప్లీట్లీ క్లినికల్ క్లాసెస్ ఉండే అనమాట ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో మాకు ఇట్లా చెప్పేవాళ్ళు లేకుండే, అరే ఇట్లా ఉండేది ఇట్లుండే. మేము గాంధీ కాలేజ్ వాళ్ళని అడిగితే మాకు లేవు అనేది, సర్కులర్ వచ్చింది కదా మీరు చూసుకోండి చెప్పండి అని అనేవాళ్ళు, కానీ మమ్మల్ని అసలు పట్టించుకునే వాళ్ళు ఉండకపోయారు అనమాట. సో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో మాలాగా మీరు కాకండి. ఫస్ట్ ఏమన్నా మీకు నచ్చకపోయినా ఏదైనా అనిపిస్తే మీరు పోయి అడగండి. సో వాళ్ళు డెఫినెట్గా ఆన్సర్ చేస్తారు. మోస్ట్లీ అయితే రెస్పాండ్ కారు, రేర్ కేసులో రెస్పాండ్ అవుతారు. సో మీరు రెస్పాండ్ అయినప్పుడు పొలైట్గా చెప్పండి, పొలైట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేది ఉంటే. సో
మన మనం మన ఏంటంటే మనం కన్వే చేసే విధానం బట్టి వాళ్ళు ఆన్సర్ చేస్తారనమాట. సో మంచిగా పొలైట్గా కన్వే చేస్తే డెఫినెట్లీ వాళ్ళు వింటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీకైతే. సో ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ క్లాసెస్ అనేది ఉండొద్దు, ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ అంట, అఫీషియల్ ఆర్డర్స్ యూనివర్సిటీ నుంచి. సో అట్లా ఎట్లా పెడతారని మీరు అడగండి, అంటే మంచిగా పొలైట్గా అడగండి. లెటర్ రాసి ఇవ్వండి, ప్రిన్సిపల్ ఛాంబర్ని కలవండి, అందరు గుంపులో పోయి కడవకండి. ఎవరైనా మంచి హంబుల్ స్పోకెన్ పర్సన్ ఉంటారు కదా మీ క్లాస్లో, సో వాళ్ళని పోయి చెప్పండి వాళ్ళకి. మీరు వెళ్ళి మాట్లాడుకోండి. మీరు ఫస్ట్ క్లాస్ అంతా యూనిటీ ఉండి, అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ యూనిటీ ఉండి, గో టెల్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ టు ప్రిన్సిపల్కి చెప్పండి, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి చెప్పండి, లెటర్ రాసి ఇవ్వండి. ఏ కాలేజ్ నుంచి లేదు, ఆ జిరాక్స్ ఉంటుంది కదా, నేను చెప్పినాను కదా ఆఫీషియల్ ఆర్డర్. సో మీకు అడ్మిషన్ వింగ్లో అంటే అకాడమిక్ వింగ్లో లేకపోతే మీకు ఫ్రెండ్స్ ఉంటారు, జనరల్ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా యూనివర్సిటీ వాళ్ళు, ఒక నోటిఫికేషన్ అయితే గ్రూప్లో పెడతానమాట. ఆ ఆర్డర్స్ అకాడమిక్ రూల్స్ అనేది నార్మల్గా గ్రూప్లో పెడతారు. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, పంపించండి అంటే డెఫినెట్గా వాళ్ళు పంపిస్తారు. ఆ జిరాక్స్ తీసుకొని లెటర్ రాసి మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వండి. సో దట్ మీకు క్లాసెస్ అనేది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు చెప్తారు. సో అది పెద్ద ప్రాబ్లమే అది, ఎందుకంటే మనకు కంప్లీట్గా టాపిక్స్ అనేది కావు, మేము అది ఫేస్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే మాకు క్లినికల్ క్లాసెస్ ఉండే, థియరీ క్లాసెస్ ఉండే ఫస్ట్ ఇయర్లో. సో మా జూనియర్స్కి ఇప్పుడు లేవు, ఎందుకంటే మా జూనియర్స్ కూడా చాలా వరకు ఫైట్ చేస్తారు, మేము కూడా చాలా వరకు చేసామన్నమాట. సో మాకు వద్దు, మా జూనియర్స్కి పెట్టొద్దు అని మా జూనియర్స్ కూడా కొంతమంది క్లినికల్ క్లాసెస్ కూడా రాలేదు. మాకు అవసరం లేదు క్లినికల్ క్లాసెస్, మీరు అట్లా చేయండి లేకపోతే. సో ఈ ఐడియా ఫాలో కాకండి, మళ్ళీ మీ క్లాస్లో మీ కాలేజ్ వాళ్ళు ఏమైనా అంటారు. సో నేనైతే ఫస్ట్ టైంలో అస్సలు ఒక క్లినికల్ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు. ఐ యూస్ టు గో ఫర్ థియరీ క్లాసెస్, ఓన్లీ థియరీ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. క్లినికల్ క్లాసెస్ అసలు చచ్చిపోయినా పోకపోయేదాన్ని నేను. సో వీక్లీ వన్స్ అట్లా పోయేదాన్ని. అసలు మనకు అది ఆ అటెండెన్స్ అసలు క్యాలిక్యులేటే కాదండి. క్లినికల్ క్లాసెస్ అటెండెన్స్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో క్లినికల్ క్లాసెస్ అటెండెన్సే క్యాలిక్యులేట్ కాదు, ఓన్లీ థియరీ క్లాసెస్. మీరు థియరీ క్లాసెస్కి డైలీ వెళ్ళండి, కానీ క్లినికల్ క్లాసెస్కి స్కిప్ చేసినా ఏం కాదు. సో మీరైతే ఒక మీ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడి దీనిపైన కంపల్సరిగా మీరు ఏదో ఒకటి చేసుకోండి, లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు గైస్. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మీది ఫస్ట్ బ్యాచ్, వాళ్ళు ఏ ప్రయోగమైనా మీ పైననే ఉంటుంది, మీ జూనియర్స్కి ఏం ఫరక్ పడదు. మీరు అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీ పైననే చేస్తారు. ఇప్పుడు ఎలైడ్ హెల్త్ సైన్సెస్లో ఫస్ట్ బ్యాచ్ మాది, అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మా పైన చేసి వదులుతున్నారు. సో మాకు ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. స్కాలర్షిప్ లేదు, రియంబర్స్మెంట్స్ అసలు ఏం లేవు మాకు. ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో కూడా తెలియదు. అన్ని ఎక్స్పీరియన్స్ మా పైన చేస్తున్నారు కాబట్టి మేము ఏదో ఒకటి చెప్తున్నాం మీకు. సో మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో మేము ఫేస్ చేసేదే మీకు చెప్తున్నాం, మీరు ఇలా చెయ్యకుండానే మీకు చెప్తున్నాం కాబట్టి. సో బీ కేర్ఫుల్ గైస్. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు మంచిగా అలర్ట్ ఉంటే కొత్త కాలేజ్లో ఎవరు జాయిన్ అయినారో సో మీకు అది ఫర్దర్గా ఏం ప్రాబ్లం కాదు. అలర్ట్ ఉండండి. కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళతోని కోఆర్డినేషన్ ఉండండి, వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి, మంచి బాండ్ క్రియేట్ చేసుకోండి. సో దట్ గవర్నమెంట్ కాలేజ్లో ఏం సర్కులర్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా అది వాళ్ళు మీకు పాస్ చేస్తారు. వాళ్ళు చెప్పకపోయినా మీరు కాల్ చేసి అడగండి, పోయేది ఏమున్నది. 24 hours ఫోన్ అయితే మన చేతిలో ఉంటుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి, మంచిగా బిహేవ్ చేయండి. మీ సార్ వాళ్ళతోనైనా ఎవరితోనైనా మంచిగా బిహేవ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి ఫస్ట్. సో మీరు అప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేయించుకోండి. యా దట్స్ ఇట్ గైస్. ఏమన్నా కామెంట్ చేయండి, అక్క వీడియోస్ దానిపైన కావాలి, దీనిపైన కావాలని చెప్పండి, నేను డెఫినెట్గా చేస్తాను. టెక్స్ట్ బుక్స్కి కూడా నేను లిస్ట్ అయితే మా కాలేజ్లో ఏం సర్కులర్ రాలేదనమాట. ఈ టెక్స్ట్ బుక్స్, ఈ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ అది. సో అది వచ్చినాక నేను డెఫినెట్గా టెక్స్ట్ బుక్స్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను. యా దట్స్ ఇట్ గైస్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. యా బాయ్.